ఒక క్వశ్చన్ అడదాం అనుకుంటాను సార్. అడగండి. కానీ మీరు ఆన్సర్ చెప్పారు, అది తమాషా ఉంటుంది. నేను అడిగింది అడగల. మీరు ఇంట్రెస్ట్ లేదు మీ అమ్మ ఏ హీరోయిన్తో చేయాలన్నా కూడా, ఆ ఏదన్నా హీరోయిన్ మీరంటే ఇంట్రెస్టా సార్ అప్పట్లో? అది మనకు తెలియదండి, ఎదటోళ్ళ మనసులో మనకు ఎలా తెలుస్తుంది? కరెక్ట్ గా నేను చెప్పింది. అరే నరసింహరాజు చాలా బాగుంటాడు, అందంగా ఉంటాడు, ఈ నరసింహరాజు ఒకసారి యాక్టింగ్ చేయాలని చెప్పి ఏదన్నా హీరోయిన్ అనుకోవటం మీకు చౌన్ పట్టిందా? నో. మార్కెట్ ఉంటే వాళ్ళు పక్కన చేయాలనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఎంతో మంది హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ పెద్ద అందంగా ఉండకపోవచ్చు, వాళ్ళకి మార్కెట్ వస్తుంది, పెద్ద హీరో పేరు ప్రతిష్టలు వస్తాయి, ఆ పేరు ప్రతిష్టల కోసం పక్కన చేయాలనిపించవచ్చు. అయితే జగన్మోహన్ లో జయమాలి గారితో ఏమైనా మంచి టీవీ జ్ఞాపకాలు చెప్పండి మాకు. జయమాలి గారు చాలా గొప్ప వ్యక్తి, లేడీస్ నాకు కూడా తెలుసు. ఇంకేదో ఎలా తెలుసు? గొప్ప వ్యక్తి అని మాకు కూడా తెలుసు. అంటే ఏ విధంగా గొప్ప? హీరోయిన్ గా చేసింది, నీకేం చేసింది? చూసిన కనీసం దూరం సినిమా చూసిన నటినగా చాలా గొప్ప వ్యక్తి సార్, ప్రేక్షకుడుగా చెప్తుండ పిల్లగాడు. అయితే ఇంకేమైనా విషయం? అట్లా కాదండి, ఏ హీరోయిన్ గురించి లేడీస్ గురించి అనేక మంది, కొంతమంది లేడీస్ గురించి పేపర్లో ఈ విధంగా కొంచెము విధంగా రావటం అనేది చూశారు. కానీ జయమాల గారి గురించి ఏ హీరో అన్నా, ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ ఆర్టిస్ట్ అయినా ఎప్పుడైనా తప్పుగా మాట్లాడారా? ఇప్పుడు అది కూడా అడిగారు సార్, అది అడగలేదు నేను. ఏమైనా జ్ఞాపకాలు మీ ఇద్దరి మధ్య? అదే అంటున్నాను, ఎవరు మాట్లాడారు అంటే మీరు చెప్పారు. ఇప్పుడు మాట్లాడారు. ఆవిడ పద్ధతి వేరు, ఆవిడ ఒక స్పెషల్ లేడీ, ఆవిడ వేసే వేషాలు వేరు, చాలా మంచి ఆవిడ. ఇంకొకటి బిహేవియర్ వేరండి. ఆమె ఎప్పుడు కూడా ఇలా పక్కకే మాట్లాడుతుంది కానీ మీ వంక చూసి తిరిగి మాట్లాడదు. ఇట్లాంటివి అని చెప్పండి. ఓహో. ఫస్ట్ అంటే మీరు పలకరిస్తే నమస్కారం అండి, ఇంకా ఆ తర్వాత ఇంక మీ మొహం చూడదు. ఇట్లా చూసా కూడా చూడరు. ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు? కామెడీ చేస్తారు ఎందుకంటే, ఇప్పుడు నేను చూడకపోయినా మీరు తెలుస్తున్నారు కదా ఇలా ఇలా అని. అంటే ఆవిడ అలా అనుకున్నారు అంతే. తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు, సెటిల్ అయిపోయింది. తర్వాత ఎవరు వెళ్ళినా యాక్ట్ చేయనుంది, వెల్ సెటిల్డ్. ఫైనాన్షియల్లీ షీఈస్ గుడ్. డెఫినెట్ గా ఎన్నో సినిమాల్లో డాన్సెస్ వేసారు. మీరు మీ ఫ్రెండ్స్ అందరూ మీతో చేసిన ప్రతి ఒక్కరు హీరోలు అయ్యారు, మీరు కూడా హీరోయిన్ అనుకో, అందరు రాజకీయాల్లో ఉన్నారు. కానీ మీరు ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు? రాజకీయాలకు నేను పనికిరానండి, రాజకీయాలకు నేను పనికిరాను. ఇప్పుడు మీరు చెప్పిన హీరోలందరూ కృష్ణనాథ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, మోహన్ బాబు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు రాజకీయాల్లో. మీరు ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు? అదేనండి, రాజకీయాలకి ఒకటి ఆర్థిక పరంగా కావాలి రాజకీయాల్లోకి. తర్వాత అసలు నేను పనికిరాను నా మెంటాలిటీకి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను అనుకోండి, నాకు ఏదన్నా మీరు మంచి అవకాశం ఇచ్చి ఒక మంచి ప్లేస్లో నిలబెట్టారనుకోండి, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నాకు ఏది మంచి అనిపిస్తే అదే చేస్తాను, కానీ మీరు చెప్పారని నేను చేయను. సో మీరు నన్ను ఉంచరు కదా, అంతే సింపుల్. అందుకని నేను నన్ను ఉంచరు, నాకెవరు, నేను ఉండను. ఇంకోటనా, మీరు ఇప్పుడు ఎన్టీఆర్ గారు సన్యాసి గెటప్ వేసారు, ఆయన మీద మీరు కోర్టులో కేసు వేసారు. మీరు సీఎంగా ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు సన్యాసి గెటప్ ఎందుకు వేసిండు ఆయన? ఆ సన్యాసి దాని మీద కేసు వేసిండు, ఎందుకు వేసిండు? అది అంటే మనం అప్పుడు ఏంటంటే పెద్ద తెలివైన ఉన్నవాడిని రుజువు చేసుకుంటారు. నేను కూడా చాలా తెలివైన వాడిని కాదండి, పెద్ద పెద్ద ఇష్యూ అయింది అప్పట్లో. ఇష్యూ దాని గురించి ఏమీ అవ్వలేదండి. ఇప్పుడు అదే అల్లరి చేయటం, ఒక బాగున్న వ్యక్తిని అల్లరి చేయటం. ఎందుకు అంత కోపం? ఇంటర్వ్యూ కోపం కాదండి, మనం ఒక లైమ్ లైట్ లోకి రావటానికి ఇప్పుడు ఎంతసేపు మీరే గొప్ప, మీరే బ్రహ్మాండం నటిస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు అన్నారు. నేను స్టెప్ వేయగలను చూపించినట్టుగా. అది అంటే చాలా పవర్ఫుల్ అండి, సామాన్యమైన విషయం కాదు. అదేంటంటే రామారావు గారు వివేకానందుడు గెటప్ వేశారు. అదేవిధంగా వివేకానందుడు గెటప్ వేసినప్పుడు వివేకానందుడు గెటప్ వేసుకుని తెలుగుదేశం గురించి మాట్లాడారు. కృష్ణుడు శంఖం పూరిస్తూ తెలుగుదేశం గురించి మాట్లాడారు. అప్పుడు ఏంటంటే నేను అన్నది కరెక్టే, కానీ నాకు అనవసరం, అనకూడదు. మన సంస్కృతి, మన హైందవ సాంప్రదాయం, సంస్కృతి ఇవన్నీ కూడా భారతం, భాగవతం ఇవన్నీ కదండి, ఈ వేమన శతకాలు ఇవేవే. సో దేవుడు అంటే మనం అందరికీ ఇష్టం.
సో కృష్ణుడి వేషంలో ఉంటే కృష్ణుడు తెలుగుదేశానికి ఓటు వేయమంటున్నాడు అని అడిగే భావం కలుగుతుంది కదా మనకి. వివేకానందుడు చాలా గొప్ప వ్యక్తి, ఎన్నో కష్టాలు పడి మన దేశం అంటే తెలిసింది కూడా ఇతర దేశాలకి వివేకానందుడు వల్ల. సో ఆయన గెటప్ వేసుకుని వేయటం ఉంది. సో ఇలాంటి వారిని ఏమంటారంటే ఇంపోస్టర్స్ అంటే తను కానిది తను అని చెప్పటం. ఎన్టీ రామారావు గారు వివేకానందుడు కాదు, ఎన్టీ రామారావు గారు కృష్ణుడు కాదు, కానీ వేషం వేసిన ఆయన. అందుకని తను కానిది తను అని చెప్తే ఇంపోస్టర్ అంటారు. అలా ఇంపోస్టర్ అనే దాంట్లోనే జీసస్ ప్రభువును కూడా ఉరితీశారు, అంటే సిలువేశారు. సో అది కొంచెము అప్పుడు కొంచెం నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు నా పక్కన ఉండేవాళ్ళు. కరెక్ట్ గా సార్ మీరు అన్నది అదే, నాలెడ్జ్ ఎక్కువగా, కానీ మనకు అనవసరం. ఎందుకంటే ఏటికి ఎదులేం, ఎంతసేపు ఎదగలం. వాళ్ళకి వెళ్ళిపోతే అంటే అప్పుడు మీరు చేసిన తప్పని మీరు ఒప్పుకుంటారు ఇప్పుడు? తప్పకుండా తప్ప, అనవసరం. అంటే దానివల్ల చెడు కూడా జరిగింది, నాకు మంచి జరగటానికి అవకాశాలు వచ్చినాయి. చెడు ఏం జరిగిందంటే ఇలాంటి కోర్టులో కేసు వేసినప్పుడు ఇలాంటి ఇంపోస్టర్స్కి పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి జీసస్ కాలం నుంచి వీరికి పనిష్మెంట్ ఇవ్వాలి అని మీరు ఇటువంటి వేయకూడదు అని. సో దాంతో నోటీసులు ఇచ్చి, అలాగే విశ్వామిత్ర కూడా రిలీజ్ అవ్వకూడదు, నాది పెండింగ్లు పెట్టారు. అసలు ఫస్ట్ పనికిరాదన్నారు, ఇటువంటి పిచ్చి పిచ్చి రిట్లు అవి కోర్టులో వేయమన్నారు. ఎందుకు వేయరు మీరు అని దెబ్బలాడితే భయపడి హైదరాబాద్ కోర్టు, అప్పుడు చెన్నైలో ఉండేవాడిని, సో వేశారు. వేస్తే ఇంపోస్టర్ అనేది చాలా పెద్ద ఇదంటది. సో వేస్తే మనము సెన్సార్ కాకుండా ఆపారు. ఎందుకంటే నాది డెసిషన్ వచ్చే వరకు వేయకూడదు. అటువంటి సమయంలో నాకు కాంగ్రెస్ నుంచి రాజీవ్ గాంధీ గారు ఉండేవారు. వాళ్ళకి వీళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఏమంటాం వారిని, ఇవన్నీ తెలియజేసే వాళ్ళు అవన్నీ తెలియటము, నన్ను ఢిల్లీ పిలవటం అన్ని జరిగింది. నేను వెళ్ళలేదు. మనకు వద్దురా బాబు, మనం చేసిన తప్పు అని అప్పుడే అనిపించింది. ఎందుకంటే రామారావు గారు అంటే నిజంగా ఇండస్ట్రీలో ఎంత పెద్ద వ్యక్తి, పెద్ద అంటే ఆర్టిస్ట్ పరంగా. మీరు కేసు విత్డ్రా చేసుకున్నారా? మరి చేసుకోలేదండి, చేసుకోకుండానే ఆయన చనిపోవటం జరిగింది కదా. చెడు జరిగింది, అలాగే ఉండిపోయింది. అవి పెండింగ్ లో పడిపోతే ఇయర్స్ దానివల్ల మీకు ఏమైనా బ్యాడ్ అయిందా? చాలా బ్యాడ్ అయింది కెరియర్ పరంగా. అప్పుడు అసలు లేవు. అప్పుడు అసలు నేను ఆ కేసు అది వేసినప్పుడు నాకు ఒక సినిమా గానీ ఒక సీరియల్ గానీ అటువంటి ఏమీ లేవండి. పేరు ఉంది మీకు పేరు ఉంది, హీరో నరసింహారాజు గారు అని ఒక పేరు మాత్రం ఉంది. ఏదో మర్చిపోయారు కూడా, దగ్గర మర్చిపోతున్న సమయం అన్నమాట. మీరు వయస్సు బాగా క్లోజ్ ఉండేవాళ్ళు సార్ కాంగ్రెస్ పార్టీ తోటి? అంటే క్లోజ్ అంటే కృష్ణ గారు బ్రదరు ఆదిశేషరావు గారు తీసుకెళ్లారు. కొంతమంది సినీ కార్మికులకు ఇల్లు కూడా ఇప్పిస్తాను, కొన్ని డబ్బులు కూడా 500 వసూలు చేసినట్టున్నారు మీరు. ఏది ఒక ఐఏఎస్ అండదండలతోటి మీరు? అంటే కొంతమందికి ఇప్పించడం జరిగింది, చాలా మందికి ఇవ్వలేకపోయాం. స్టిల్ ఇప్పటికీ అవి కొన్ని జరిగి ఇప్పటికీ ఒక ఈ మధ్యన ఒక 100-120 ఇవ్వటం జరిగింది. త్వరలో ఒక 400-500 మందికి ఇచ్చేలాగా సూచనలు ఉన్నాయండి స్టిల్ ఇప్పటికైనా. అంటే ఎప్పటి నుంచో అనుకుంటారు మీరు? ఇక చాలా మందికి ఇప్పించాం, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇప్పించామండి. ఈ మధ్య కూడా ఇవ్వటం జరిగింది. ఒక 2-3 మంత్స్ కిందట కూడా ఒక 40-50 మంది వెళ్ళారు, హౌసెస్ ఇచ్చారు. ఎక్కడ హౌసెస్ ఇచ్చింది? గవర్నమెంట్ హౌసెస్ ఉంటాయి. ఇప్పించేవారు అంటే మనకి నేను ఇప్పించేవాడిని కాదు, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పేవాడిని. ఒకవేళ వాళ్ళకి ఇవ్వలేకపోతే, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వలేకపోతే ఆ తృడవో పడమో వాళ్ళు తీసుకున్నది ఉంటే తిరిగి ఇచ్చేసేవాళ్ళు. దేవుని నమ్మరు కదా సార్ మీరు? దేవుడిని అన్ని దేవుళ్ళని పూజిస్తాను, అన్ని జీసస్. గుళ్ళకి వెళ్ళటం? గుళ్ళోకి వెళ్ళలేనండి, అంత ఓపిక లేదు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు లేదండి. నేను జీసస్ ని పూజిస్తాను, అల్లాని పూజిస్తాను, బాబాని పూజిస్తాను, ఇంక మన హైందవ దైవాలను అన్నిటిని పూజిస్తాను. అంటే మీరు గుడికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? గుళ్ళకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దేవుని మొక్కడం చాలా సంవత్సరాలు అయింది. బయట నుంచి దండం పెట్టుకుంటాను, గుడి లోపలికి వెళ్ళారు? వెళ్ళను. ఇక్కడ ఎక్కడైనా ఉన్నారు కదా దేవుడు అని, ఆయన ప్రతి
వ్యక్తిలోని ప్రతి ఎక్కడో తెలియదు మనకి, దైవం సంగతి మనకు తెలియదు. సార్ ఇప్పుడు మీకు ఒక చిన్న అవకాశం ఇస్తే మీరు ఆ కాలానికి వెళ్ళి టైం మిషన్ ద్వారా, టైం మిషన్ అంటే తెలుసా సార్, కొత్తగా వచ్చింది ఈ మధ్య ట్రెండ్, టైం మిషన్ లో ఎక్కడం వల్ల వెనక పోయిన సంవత్సరం అప్పటి సంవత్సరాలకు వెళ్ళిపోవచ్చు, అప్పట్లో ఏమైనా తప్పులు చేస్తుంటే అప్పుడు ఆ తప్పులని తెలుసుకొని మళ్ళీ కరెక్ట్ చేయడం. టైం మెషిన్ ఎందుకు, మనకే తెలుస్తాయి కదా, చేసిన మన తప్పులేంటో తెలియవా? అయితే ఆ తప్పులు కరెక్షన్ చేసుకుంటూనే ఉన్నాం, స్టిల్ చేసుకుంటూనే ఉన్నాం. చేశాను మీరు. తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉంటారు సార్? అచ్చా, మరి అసలు తప్పులే చేయలేదు ఇప్పటిదాకా. ఆయనకు తెలుసు, అది మనకు తెలియదు. ఏదన్నా చిన్న తప్పులు చేయని వాళ్ళు అసలు ఎవరు అసలు తప్పులే చేయలేదు అంటారు సార్ ఈయన. అంటే తప్పే ఉంది. తప్పులు నాకు ఇస్తున్నావు అక్కడ అడుగుతున్నావు కదా తప్పుల గురించి. ఆ తప్పులు నువ్వు చేసి బట్టబాజీ కాదు సార్, నంబర్ 1 బట్టబాజీ. మన తప్పులు చేయాలి, అన్ని రోజుకు తప్పులు చేయాలి. ఇప్పుడు చేయకూడదని తెలుసుకుంటారు, ఇంకా వయసు వచ్చిన తర్వాత. ఇంకొక వయసు అయిపోయింది, ఇంకొక వయసు అంటే ఏమీ లేదు. మంచి భవిష్యత్తు, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. టెన్షన్ మనకు మంచి భవిష్యత్తు ఉందండి ఇంకా ముందు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.